గైస్ టాటా మోటార్స్ నుంచి మనకి వెరీ రీసెంట్గా టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ 2026 అయితే లాంచ్ అయింది. సో ఈ లాంచ్ ఈవెంట్కి నేను ఢిల్లీ అయితే వెళ్ళాను, అలాగే డ్రైవ్ ఈవెంట్కి బెంగళూరు కూడా వెళ్ళాను. డ్రైవ్ చేశాను, నేను సిఎన్జి డ్రైవ్ చేశాను, పెట్రోల్ వేరియంట్ డ్రైవ్ చేశాను, ఈవీ వేరియంట్ అయితే డ్రైవ్ చేశాను. బట్ ఇక్కడ చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే, వీళ్ళు స్టార్టింగ్ ప్రైస్ అనేది 4.69 lakhs రూపీస్ అంటున్నారు కదా. ఈ 4.69 lakhs రూపీస్ ప్రైస్లో మనకి ఏ వేరియంట్ వస్తుంది? వీళ్ళు మనకి ఇన్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు కదా, అవన్నీ కూడా బేస్ వేరియంట్ నుంచి అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అసలు బేస్ వేరియంట్ తీసుకుంటే మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది, సో ఏది తీసుకుంటే మనకి వాల్యూ అవుతుంది, ఇవన్నీ కూడా చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. ప్రతిసారి మేము ఈవెంట్కి వెళ్తాం కదా, చాలా కంపెనీ ఈవెంట్స్కి అయితే వెళ్తూ ఉంటాం, కానీ అక్కడ మీకు ఏవైతే వెహికల్స్ చూపిస్తుంటారో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99% మీకు టాప్ వేరియంట్ మాత్రమే చూపిస్తారు, బేస్ వేరియంట్ అసలు చూపించరు. చెప్పాలంటే ఆ టైంకి ప్రొడక్షన్ అవుతుందని కూడా నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఎక్కడ మాకు కనిపించలేదు, వాళ్ళు కూడా చూడలేదని చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట కంపెనీ వాళ్ళు. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే, ఓన్లీ టాప్ వేరియంట్ మాత్రమే మనకి షో చేస్తారు. బట్ ప్రైస్ చెప్పేటప్పుడు మాత్రం మనకి బేస్ వేరియంట్ నుంచి అయితే చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇది ఒక వైరల్ స్ట్రాటజీ, చాలా మంది దీన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటాం, ఈవెన్ మాతో సహా, నాతో సహా. ఎందుకు అనంటే, ఒక కారు చూపించి ఆ కారు టాప్ వేరియంట్ చూపించి బేస్ వేరియంట్ ప్రైస్ చూసినప్పుడు ఆటోమేటిక్గా వీడియోని ఎండ్ వరకు చూడడానికి అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే దాని యొక్క ప్రైస్ అనేది ఆల్మోస్ట్ మీకు లాస్ట్లో చెప్తూ ఉంటారు అనమాట, ఎందుకంటే వీడియో చూడాలన్న ఉద్దేశంతో. సో ఇది అందరికీ కూడా ఒక హైప్ ఎక్కించడం అనమాట చెప్పాలంటే సింపుల్గా. సో ఇది ఎవరు తప్పు కూడా కాదు, హైప్ రావాలనుకోవడం కంపెనీ తప్పు కాదు, వీడియోని పూర్తిగా చూడాలనుకోవడం ఇన్ఫ్లుయెన్సర్ తప్పు కూడా కాదు. కానీ వీడియో పూర్తిగా చూడకుండా మధ్యలో కిందకు వచ్చేసి కామెంట్ పెడుతూ ఉంటారు. సో అది మీ తప్పు కూడా కాదు, కానీ ఆవేశపడుతూ ఉంటారు సింపుల్గా చెప్పాలంటే. కానీ కంప్లీట్గా ఎండ్ వరకు చూడాలి, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో నాకు మీరు టాప్ వేరియంట్ చూపించారు, బేస్ వేరియంట్ ప్రైస్ తమ్నైల్లో పెట్టారు అని అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అని అంటే, మాకు వాళ్ళు ఏదైతే చూపించారో మేము మీకు అదే చూపించగలం. ఒకవేళ మేము చూపించలేకపోతే మీకు అసలు ఎవరు చూపించలేరు కదా, మీరు షోరూమ్కి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ షోరూంలో మీకు ఒకే వెహికల్ని తిప్పుతూ ఉంటారు, కొత్తగా వచ్చిన వెహికల్ని. ఇవన్నీ మీకు చూడాలంటే చాలా కష్టము. సో అందుకే నేను ఇది ఒక్కటైతే చెప్పదలుచుకున్నాను. వీడియో ల్యాగ్ అవుద్దని నాకు తెలుసు, అయినప్పటికీ కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను ఒక క్లారిటీ. ఇది దాని ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మాకు చూపించేటప్పుడు టాప్ వేరియంట్ చూపిస్తారు, బేస్ వేరియంట్ ప్రైస్ అయితే చెప్తూ ఉంటారనమాట. ఇది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇక మనం పాయింట్ డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ దీంట్లో మోడల్స్ చూద్దాం. దీంట్లో మోడల్స్ చూసుకున్నట్లయితే దీంట్లో ఈవీ అయితే వస్తుంది. ఈవీ వచ్చేటప్పటికి మీకు 19 kW 24 kW అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు పెట్రోల్ అయితే వస్తుంది. పెట్రోల్ వచ్చేటప్పటికి మీకు బేస్ వేరియంట్ 4.69 lakhs రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు పెట్రోల్ ప్లస్ సిఎన్జి అయితే ఆప్షన్ అవైలబుల్ ఉంది. ఈ మూడు మోడల్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇక వేరియంట్స్ విషయానికి వస్తే, వేరియంట్స్ వచ్చేటప్పటికి మొత్తం 6 వేరియంట్స్లో ఇదైతే మనకి అవైలబుల్ అయితే ఉందన్నమాట. అసలు ఏ వేరియంట్ తీసుకోవాలని కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. కానీ ఒకటి మాత్రం ఇక్కడ గట్టిగా అయితే చెప్పాలి, టాటా ఈసారి మాత్రం బేస్ వేరియంట్ లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. ఇక మనం ఏదైతే బేస్ వేరియంట్ అంటున్నామో దీన్ని మనం స్మార్ట్ వేరియంట్ అని అయితే అంటున్నాం. ముందుగా మనం ఈ స్మార్ట్ వేరియంట్ గురించి అయితే మాట్లాడదాం. చెప్పాను కదా, ఇది మీకు మాన్యువల్ తో వస్తుంది. 4.69 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో వస్తుంది, ఆన్ రోడ్ ప్రైస్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ ఎందుకు చెప్పట్లేదు అంటే, ఈ వీడియోని మీరు హైదరాబాద్ నుంచి చూడొచ్చు, తెలంగాణలో వేరే ప్లేస్ నుంచి చూడొచ్చు, లేదా ఆంధ్రాలో వేరే ప్లేస్ నుంచి చూడొచ్చు, కొంతమంది కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా చూస్తూ ఉంటారు అనమాట. అందుకే ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే చెప్తాం. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్కి మీకు చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, పెట్రోల్ మాన్యువల్ మీకు 4.69 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్మార్ట్ వేరియంట్ ఏదైతే ఉందో, ఇది మీకు ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 5.7 lakhs 5.6 lakhs మధ్యలో అయితే ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మీకు సిఎన్జి వేరియంట్. సిఎన్జి వేరియంట్ వచ్చేటప్పటికి 5.79 lakhs రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనము ఎక్స్టీరియర్ గురించి అయితే మాట్లాడదాం. బేస్ వేరియంట్ అయినప్పటికీ టియాగో లుక్ మాత్రం చాలా డీసెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ వేరియంట్ లో మీకు లభించేవి ఏంటి అని అంటే, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తాయి. నెక్స్ట్ మీకు వీల్ ఆర్చ్ క్లాడింగ్స్ అయితే వస్తాయి. న్యూ ఫ్రంట్ బంపర్ డిజైన్ ఏదైతే ఉందో అది మీకు కొత్తగా వస్తుంది అనమాట. డిజైన్ కంప్లీట్ చేంజ్ అయింది ప్రీవియస్ తో కంపేర్ చేస్తే. మోర్ అగ్రెసివ్, మోర్ స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది. మోర్ స్పోర్టీ లుక్ లో కూడా కనిపిస్తుంది. న్యూ టాటా లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మీకు టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అయితే ఉంటుంది, టెలిస్కోపిక్ అయితే లేదు. నెక్స్ట్ మీకు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి.
కెమెరా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక మనకి ఈ బేస్ వేరియంట్ లో ఏం ప్రొవైడ్ చేయట్లేదు అని అంటే ఫస్ట్ మనకి వీల్ కవర్స్. సో వీల్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. 14 ఇంచెస్ వీల్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఓఆర్విఎమ్స్ కి టర్నింగ్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, సో అవి కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. రేర్ సైడ్ మీకు డీఫాగర్ ఉంటుంది కదా, అది కూడా ప్రొవైడ్ చేయట్లేదు, వెరీ బేసిక్ లెవెల్లో వస్తుంది. రేర్ వైపర్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఎలక్ట్రికల్ గా మనము ఓఆర్విఎమ్స్ అడ్జస్ట్ చేసుకుంటాం కదా, అది కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మీకు ఇంకా హాలోజన్ హెడ్ ల్యాంప్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక మనము డోర్ ఓపెన్ చేయగానే ఇంటీరియర్ చూస్తాం కదా, ఇక క్యాబిన్ లోకి రాగానే కొన్ని ఊహించని కొన్ని ఫీచర్స్ అయితే మనకు లభిస్తూ ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాము. డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనగానే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటే మనకి మిడిల్లో ఉంటుంది, అది మనము మ్యాప్స్ చూడడానికి, నావిగేషన్ చూడడానికి, లైక్ మ్యూజిక్ వినడానికి వాటికి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అది మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది వచ్చేటప్పటికి డ్రైవర్ డిస్ప్లే అనమాట, ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. సో ఇదైతే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, అది ప్రొవైడ్ చేయట్లేదు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. న్యూ 2 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మాన్యువల్ ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ అండర్ థై సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు సాటిన్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే క్రోమ్ ఫినిషింగ్ లో ఉండే డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 12 వాట్స్ పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అయితే ఉంటుంది, మీరు టిల్ట్ చేసుకోవచ్చు ఇట్లా, కానీ మీరు ఇట్లా టెలిస్కోప్ చేసుకోవాలంటే మాత్రం టెలిస్కోప్ అయితే చేసుకోవాలి. ఇక మీకు సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే టాటా మోటార్స్ ఇక్కడ స్ట్రాంగ్ పాయింట్ సేఫ్టీని, ఏ వెహికల్ తీసుకున్నా సరే టాటా మోటార్స్కి ఖచ్చితంగా స్ట్రాంగెస్ట్ పాయింట్ సేఫ్టీయే. సో ఇక స్మార్ట్ వేరియంట్లోనే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, ఏబిఎస్ ప్లస్ ఈబిడి వస్తుంది, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ వస్తుంది. అలాగే మనకి రేర్ పార్కింగ్ సెన్సార్స్ వస్తున్నాయి, కెమెరా కాదు సెన్సార్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి స్టాండర్డ్ గానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మనకి ప్యూర్ వేరియంట్, అంటే మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పుకోవాలి దీన్ని. ఎందుకు ఈ ప్యూర్ వేరియంట్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే, ఇది మీకు పెట్రోల్ మాన్యువల్ 5.49 lakhs రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అదే పెట్రోల్ ఏఎంటీ తీసుకున్నట్లయితే 6 lakhs రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎక్స్షోరూమ్ ప్రైజెస్. ఒకవేళ మీరు సిఎన్జి తీసుకోవాలనుకుంటే 6.49 lakhs అయితే ఉంటుంది. అదే మీరు సిఎన్జిలో ఏఎంటీ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 7,05,000 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎక్స్షోరూమ్ ప్రైజెస్. సో రెండిట్లో మీకు పెట్రోల్లో కానీ సిఎన్జిలో కానీ రెండిట్లో కూడా మీకు మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సరేనా, మేము స్మార్ట్ నుంచి ప్యూర్ కి అప్గ్రేడ్ అవుతాం. సో ప్యూర్ కి అప్గ్రేడ్ అవడం వల్ల మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అనుకుంటే, సో చాలా ఆప్షన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీకు 14 ఇంచెస్ వీల్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే మీకు హైట్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ డీఫాగర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మీకు బేస్ వేరియంట్ లో దొరకవు అనమాట. స్మార్ట్ వేరియంట్ లో మీకు ఆల్ 4 పవర్ విండోస్ కి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. అలాగే మీకు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓఆర్విఎమ్స్ కి టర్న్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు బైట్ సైడ్ ఉంటాయి కదా మిర్రర్స్, వాటి కూడా టర్నింగ్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ విత్ మనకి ఫ్లిప్ కీతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హోమ్ హెడ్ ల్యాంప్స్ ఫాలో మీ, సో అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. కాసేపు వెలుగుతూ ఉంటాయి అనమాట, అంతే. అండ్ నెక్స్ట్ మీకు టైప్ సి కి సంబంధించిన ఛార్జర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 స్పీకర్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా మీకు ఈ వేరియంట్లు అయితే దొరుకుతూ ఉన్నాయన్నమాట, ఈ ప్యూర్ వేరియంట్లో. సో సింపుల్గా చెప్పాలంటే ప్రాక్టికల్గా చూస్తే మనకి హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి దీంట్లో కనిపిస్తుంది. ఆల్ 4 పవర్ విండోస్కి, ఫ్యామిలీ యూసేజ్కి పర్ఫెక్ట్ అనమాట. సో ఇది కూడా మనకి పవర్ విండోస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీకు ఓఆర్విఎమ్స్కి టర్నింగ్ ఇండికేటర్స్ చాలా ప్రీమియం లుక్ ఇస్తాయి ఈ ఒక కార్కి. సో అందుకే ఇవి కూడా మనకి దీంట్లో కనిపిస్తున్నాయి. స్టీరింగ్ కంట్రోల్స్ వల్ల మనకి డ్రైవింగ్ చేసినప్పుడు మనం ఏదైనా కాల్స్ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి, మ్యూజిక్కి మనం షిఫ్ట్ చేసుకోవడానికి, అంటే లైక్ వేరే సాంగ్కి వెళ్ళడానికి లేదా వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా మనకి ఈజీ యాక్సెస్ అనమాట. ఇవి కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ డీఫాగర్, ఇది కూడా మనకి రెయినీ సీజన్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇది కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ప్యూర్ వేరియంట్ అనేది ఎవ్రీడే యూసేజ్ కోసం ఒక నోటిసబుల్ అప్గ్రేడ్గా అయితే నేను చెప్తాను. ఖచ్చితంగా ఇది ఒక నోటిసబుల్ అప్గ్రేడ్. సో మీరు ఒకవేళ టాటా టియాగో తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ ప్యూర్ అనేది మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఇంజన్, దాని పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడదాం. ఎందుకు అనంటే ఇంజన్ ఏమన్నా చేంజ్ అయిందా లేదా అంటే మాత్రం మీరు ఏ వేరియంట్ తీసుకున్నా ఇంజన్లో చేంజ్ అయితే మీకు ఏమీ ఉండదు. 1.2 లీటర్ 3 సిలిండర్ రెవట్రాన్ పెట్రోల్ ఇంజిన్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. పెట్రోల్లో పవర్ వచ్చేటప్పటికి 86 PS పవర్ అయితే ఉంటుంది. టార్క్ వచ్చేటప్పటికి 113 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది. 113 న్యూటన్ మీటర్ టార్క్ అనమాట. సిఎన్జిలో పవర్ వచ్చేటప్పటికి 75.5 PS పవర్ అయితే ఉంటుంది. పవర్ ఫిగర్స్ పరంగా మీకు పెద్ద తేడా అయితే కనిపిస్తుంది కదా పెట్రోల్కి, సిఎన్జికి. బట్ నేను డ్రైవ్ చేసినప్పుడు మాత్రం నాకు పెద్ద తేడా అయితే కనిపించలేదు. ఇది నాకు కొంచెం వండర్ అనిపించింది. మీరు కావాలంటే ఒకసారి వాక్ అరౌండ్స్ ఉన్నాయి మన ఛానల్లో, వాటికి సంబంధించిన డ్రైవ్ రివ్యూస్ కూడా ఉన్నాయి. డెడికేటెడ్గా నేను రివ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట. మీరు ఒకటి చెక్ చేసిన తర్వాత మీరు ఒక నిర్ణయం అయితే తీసుకోండి. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది మీకు 5 స్పీడ్ మాన్యువల్,
5 స్పీడ్ ఆటోమేటిక్ రెండిట్లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీకు ఏది కావాలన్నా మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు సిఎన్జిలో డైరెక్ట్గా దీన్ని అయితే ఆన్ చేయొచ్చు. అంటే పెట్రోల్లో ఆన్ చేసి మళ్ళీ మీరు దీనికి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అయితే ఆన్ చేయొచ్చు అనమాట. వీటి యొక్క మైలేజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పెట్రోల్ వచ్చేటప్పటికి 17 to 18 అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అట్లీస్ట్ 16 అలా వచ్చే అవకాశం అయితే ఉంది. సిఎన్జి వచ్చేటప్పటికి 27 వరకు అయితే చెప్తున్నారు. అట్లీస్ట్ మీరు ఒక 24 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా ఒక 5 lakhs రూపీస్ దగ్గరే ఉంది అని అనుకుంటే మాత్రం అప్పుడు మాత్రమే మీరు ఈ కార్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఏది మనకి స్మార్ట్ వేరియంట్ ఉంది కదా, దీనికి మాత్రం వెళ్లాల్సి ఉంటుంది. ఒక సేఫ్ కార్ కావాలి, సిటీ యూసేజ్ కోసం కావాలి, ఫ్యామిలీ కోసం కావాలి, బిల్ క్వాలిటీ అంటే టాటా అంటే బిల్ క్వాలిటీ, ఆ బిల్ క్వాలిటీ కావాలి అనుకుంటే మాత్రం ఇది మీకు స్మార్ట్ వేరియంట్ అనమాట. స్మార్ట్ చాయిస్ కూడా అవుతుంది. అంటే నాకు ఒక ఎంట్రీ లెవెల్ కార్ కావాలి అని అనుకుంటే, అంటే కారే కావాలి, ఎందుకంటే నేను అంత ప్రైస్ పెడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500cc వెహికల్ లేదా మనం ఒక 400cc వెహికల్ కొనాలనుకున్నా ఒక 4 లక్షల రూపాయల వరకు పెడుతున్నా. ఇంకొక 1.5 లక్ష రూపాయలు వేసుకుంటే మనకి కార్ వచ్చేస్తూ ఉంటుంది కదా, మనం నలుగురు వెళ్ళొచ్చు, ఎండకి వానికి తడవకుండా వెళ్ళొచ్చు, అలాంటి వాళ్ళ కోసం అనమాట. సో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తున్నాయి, డిజిటల్ క్లస్టర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు దేనికైతే వెళ్ళిపోవచ్చు. ఎవరు అసలు ప్యూర్ వేరియంట్ తీసుకోవాలి అని అనుకుంటే నాకు పర్సనల్గా ప్యూర్ వేరియంటే నేనైతే రికమెండ్ చేస్తాను. బేస్ వేరియంట్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఎందుకంటే 80,000 రూపాయలకి మీరు ఎక్స్ట్రాగా చాలా పొందేస్తున్నారు. బెటర్ కన్వీనియన్స్, బెటర్ కంఫర్ట్, బెటర్ ఫీచర్స్, బెటర్ రీసేల్ వాల్యూ, రేపు పొద్దున మీరు అమ్మాలనుకున్నా సరే, అండ్ మీకు బెటర్ డైలీ యూజబిలిటీ అయితే ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ యూజ్ చేయాలనుకున్నా సరే ఇది మీకు బెస్ట్ వర్త్ అయితే అవుతుంది అనమాట. ఈ ఫీచర్స్ రేపు ఆఫ్టర్ మార్కెట్లో యాడ్ చేయాలన్నా సరే మీకు అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఏదైతే 80,000 రూపాయలు అనుకుంటున్నామో దానికంటే ఎక్కువ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ అవే అయినా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఆ 80,000 రూపాయలైనా అయ్యే ఛాన్స్ ఉంది. అదే మీరు డైరెక్ట్ కంపెనీ ఫిట్టెడ్ తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. సో ఖచ్చితంగా నేను ఈ ప్యూర్ వేరియంట్ తీసుకోవడానికి అయితే నేను రికమెండ్ చేస్తాను. ఇక ఫైనల్ వెడ్డింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే నా ఒపీనియన్ అయితే చెప్తూ ఉన్నాను. బడ్జెట్ టైట్గా ఉంది, నాకు ఇంకా లేదు బడ్జెట్, నాకు ఇదే బడ్జెట్ ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు స్మార్ట్ వేరియంట్కి వెళ్ళండి. నాకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కావాలి అనుకుంటే మాత్రం ప్యూర్ వేరియంట్ అనేది మీకు ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అవుతుంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఓనర్షిప్ కావాలి, నేను ఎక్కువ రోజులు యూజ్ చేస్తా వెహికల్ అని అనుకుంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ వేరియంట్కి వెళ్ళొద్దు, ప్యూర్ వేరియంట్ కోసం మాత్రమే వెళ్ళండి. టియాగో ఫేస్ లిఫ్ట్ 2026లో ఒక విషయంలో మాత్రం చాలా ఇంప్రూవ్ అయితే చేసింది. బేస్ వేరియంట్ అంటే బేర్ మినిమం అనే ఆ రోజుల్లో అయితే కంప్లీట్గా తీసేసింది అనమాట. ఆ స్టాండర్డ్స్ చాలా వరకు పెంచేసిందని చెప్పాలి. ఇలా పెంచడం వల్ల ఏమవుతుంది అని అంటే వేరే కాంపిటేటర్స్ వస్తారు కదా, వాళ్ళు కూడా ఇంకొక ఫీచర్ యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళని చూసి ఇంకొక ఫీచర్ యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల కన్సూమర్కి ఎక్కువ ప్రాఫిట్ అయితే ఉంటుందన్నమాట. అంటే తక్కువ ప్రైస్లోనే మనకి ఎక్కువ ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇది ఒక బెస్ట్ థింగ్ అనేది చెప్తాను. ఈరోజు 4.69 lakhs రూపీస్ కార్లోనే 6 ఎయిర్ బ్యాగ్స్, డిజిటల్ క్లస్టర్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. సో ఈ సెగ్మెంట్లో మాత్రం ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనేది నేను చెప్తాను. సో ఇంతకీ ఇవన్నీ విన్నారు కదా, మీకేమనిపిస్తుంది? స్మార్ట్ వేరియంట్ తీసుకోవడం బెటర్ అనిపిస్తుందా, ప్యూర్ వేరియంట్ తీసుకోవడం బెటర్ అనిపిస్తుందా? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ అయితే ఇవ్వండి. నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను కూడా నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు నేను చాలా రివ్యూస్ చేస్తున్నాను, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మీరు ఒకసారి వెళ్ళండి మన ఛానల్లోకి, వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చింది కంటెంట్ అనుకుంటే అప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ చూడడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ మీకు ఏ కార్ గురించి డీటెయిల్స్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డ్రైవ్ చేశాను కాబట్టి మొత్తం నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. అందరిలాగా స్పెక్స్ చూసి నేనైతే చెప్పట్లేదు. చాలామంది నేను చూశాను స్పెక్స్ చూసేసి కారు డ్రైవ్ చేయకుండా, ఫిజికల్గా కూడా చూడకుండా స్పెక్స్ పరంగా తీసుకొని వచ్చేసి ఇది బాగుంటుంది, ఇది బాగాలేదని చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే స్పెక్స్కి రియల్ టైంకి చాలా తేడా ఉంటుంది. ఇందాక నేను మీకు చెప్పాను కదా, నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు పెట్రోల్కి కానీ, నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు సిఎన్జికి కానీ నెంబర్స్ పరంగా చూస్తే చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. కానీ మీరు ఏ రివ్యూయర్ అయినా చూసుకోండి, రెండు మీకు పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదని చెప్తారు. బికాజ్ ఎందుకు అని అంటే నా రివ్యూలో కూడా నేను అదే చెప్పాను. చూసుకోండి, రియల్ టైంలో పర్ఫార్మెన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో గైస్, ఇది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.